యేసుక్రీస్తు మనలాగా మామూలు మనుష్యుడని, యేసుక్రీస్తు మనుష్య కుమారుడని, క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పడానికి బైబిల్లోంచి అనేక రెఫరెన్స్లు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 90% రెఫరెన్స్లు ఆయన నరుడని, మనుష్య కుమారుడని రాయబడి ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నరుడు కాబట్టి. మరియకు జన్మించిన యేసుక్రీస్తు నరుడు కాబట్టి, మానవుడు కాబట్టి, మానవుల పక్షాన ఆయన ప్రాణం పెట్టారు. కాబట్టి గమనించాలి, యేసుక్రీస్తు 100% మనుష్యుడే. అయితే గమనించాలి, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని చెప్పిన బైబిల్ ఆయన దేవుని కుమారుడు అని కూడా చెప్పింది. యేసుక్రీస్తు మనుష్య కుమారుడా, దేవుని కుమారుడా? రెండూను. ఎందుకంటే యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని చెప్పిన బైబిలే ఆయన దేవుని కుమారుడు అని కూడా చెప్పింది. ఈ మాట ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని మనం గమనించాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడా, దేవుడా? రెండూను. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పిన బైబిలే ఆయన దేవుడు అని చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు నరుడు, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు సృష్టికర్త అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు మనుష్యుడు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఒక్క లేఖనాన్ని కాదు మనం చూడవలసింది, లేఖన సారాంశమే సత్యము అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు జగదుత్పత్తికి ముందు దేవుడు, జగదుత్పత్తిలో ఆది సంభూతుడు, ఈ లోకంలో మరియ తనయుడు, అలాగే పరలోకంలో ఆది అంతము లేని దేవుడు అని ప్రతి ఒక్కరము కూడా గ్రహించడం మంచిది. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.